భూమి మీద మీకు తాత్కాలికంగా నీకోసం, భూమి మీద నీకు ఇచ్చిన పిల్లలు తాత్కాలికంగా నీకోసం. ఇవన్నీ టెంపరీగా ఈ యాత్రలో, భూయాత్రలో, ఈ జీవిత యాత్రలో దేవుడు నీకు ఇచ్చినవి. గాలి, నీరు, వేడి, మంట, ఆకలి, దప్పిక, చిన్న మీ భార్యలో కోరిక, భార్యనిచ్చాడు. ఇక నువ్వే నా దైవం, నువ్వే నా దైవం, నువ్వే నా దైవం అనుకుంటేలాగా ఇవన్నీ కూడా ఈ ప్రయాణములో నీకు తాత్కాలికముగా ఇవ్వబడినవి. ఫస్ట్ క్లాస్ ట్రైన్ ఎక్కారనుకోండి, బెడ్షీట్ ఇస్తారు, పిల్లో ఇస్తారు, ఏసీ ఇస్తారు. నువ్వు వెళ్ళేటప్పుడు అవి పట్టుకెళ్ళిపోకూడదు, ట్రైన్లో వదిలేసి వెళ్ళిపోవాలి. ఇది మన యాత్ర. భూమి మీదకి వచ్చావు మనమంతా. భార్య మనిద్దరం ఒకేసారి వెళ్ళిపోదాం? నో, ఇద్దరు ఒకేసారి జంట చావులు ఉండవు. దేవుని మహాజ్ఞానం మీకు అర్థమైతే, భూమి మీదకి వచ్చిన కారణ జన్మలు దేవాది దేవుని పిల్లలని మీరు గ్రహిస్తే మీరేం చేయాలో తెలుసా? భార్యను వద్దనలేదు ఆయన, చేసుకోండి. కానీ నాకంటే ఎక్కువగా ఎవడైనను భార్యనైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను, అక్క చెల్లెండ్రనైనను, అన్నదమ్ములను ప్రేమించిన వాడు నా ప్రేమకు పాత్రుడు కాడు. 60-70 ఏళ్ళున్న జీవితంలో నీకు ఒక తాత, నీకు ఒక మా అమ్మ, నీకు